ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక చర్చలతో పాటు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సభ్యుల తీరు, అధికారుల ప్రవర్తనపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రావాలి జగన్, మాట్లాడాలి జగన్ అంటూ అసెంబ్లీ వేదికగా కోరారు కూటమి ఎమ్మెల్యేలు. సమావేశాలు 10 రోజుల నుంచి 8 రోజులకి కుదించారు. ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. సంతకాలు చేయకుండా కొందరు ప్రశ్నలు అడగడంపై సభ్యులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలంటించారు. సభలో పలు శాఖాధిపతులు లేకపోవడంపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏంటంటే 0 అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి, లేదా అధికారులైనా నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకు కనపడలేదు సార్. ఏంటి సాంప్రదాయం ఏంటి? ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. సభ్యులు ప్రశ్నలు నోట్ చేసుకుని సమాధానమిస్తామన్నారు మంత్రి నాదెండ్ల. సార్, తమరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్, ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు 0 అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానాలు పంపిస్తాం సార్. సభ్యులు ఎక్కువ సమయం తీసుకోవడంపై చమత్కారంగా అభ్యంతరం తెలిపారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. శ్రావణ్ కుమార్ గారు చాలా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. దయచేసి ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు, సభ్యుల సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కొనతాల రామకృష్ణ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. వారిని ఆదర్శంగా తీసుకోమంటారేమో అనుకున్నాము. జీఎస్టీ సంస్కరణలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. జగన్ ఇప్పటికైనా సభకు రావాలని కోరారు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి. మీరు పదే పదే మీరు కానీ ఆయన పత్రుడు గారిని కానీ చెప్పినా కూడా ఆయన రాలేదు. ఎట్లో కూడా తొడుకొని వచ్చి జీఎస్టీ సంస్కరణ కానీ ఆయన యొక్క పరిస్థితిని ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద మేధావి అధ్యక్ష. అనేక సూట్ కేసు కంపెనీలు పెట్టినాడు కాబట్టి ఆయన తెలివంతా ఇక్కడ చెప్పి జీఎస్టీ సంస్కరణ లేకుండా ఉంటే ఉపయోగం చెప్తే ఈ ఎంటైర్ ప్రపంచం అంతా ఆనందిస్తుంది. ఈ సమావేశాల్లో 18 అంశాలపై చర్చకు టీడీపీ ప్రతిపాదించింది. 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను తీసుకురానుంది ప్రభుత్వం. ఇక ఈసారి సమావేశాలకు కూడా వైసీపీ దూరంగా ఉంది.